ఇంట్లో ఎక్కడ కనిపించకూడదు. నువ్వు మారు మనసు పొందానన్నావు, దేవుణ్ణి నమ్ముకున్నానన్నావు. అంటే దేవుణ్ణి నమ్ముకోకుండా దొంగ పని చేశానన్నావు. అప్పుడు అవన్నీ తీసేసేవాటావు. దురాత్మని నువ్వు పోషిస్తున్నావా నీ ఇంట బట్టి? అక్రమాలతో చేయి కలుపుతున్నావా, రాజీ పడుతున్నావా వాటితో? పొరపాటున ఆ స్థితి మీకు రాకూడదు. కొంచెం సౌరుతో గొడవతో కూర్చుని ఎవరు చెప్పి దేనికి ఉన్నట్టుకుండి వేసిన నీళ్ళు పెట్టాడు నాకు అని. నేను స్నానం చేసి వచ్చానండి, మంచం కనబడలేదండి. ఏమనుకున్నాడు పాపం, మంచం తీసుకెళ్లి చెత్తకుండా వేసి వచ్చాడంటే. ఆమె తర్వాత నేను తిరిగితే అక్కడ ఆ మంచానికి నవారంతా ఉన్నాయి. ఇదేంటి అన్నా. అన్నాడు, ఈ డబ్బులు ఇచ్చుకున్నా, ఇది డబ్బులు ఇచ్చుకున్నా. అందుకని రోజు తీసి లోపల పెట్టుకున్నాను. దొంగలు ఇచ్చింది మాత్రం ఇసుకు కొట్టా. 3 నెలల తర్వాత దట్ సేమ్ ఫ్యామిలీ నన్ను కలిసి కాళ్ళ మీద పడబోతున్నారు. చిచి, కాళ్ళ మీద అలా పడకూడదు. నేను ఎదురు దేవుడినా, నా ద్వారా ఏమైనా కలిగిందా? ఏమీ కలగదు. ఏదైనా కలిగితే యేసయ్య ద్వారా కలుగుతుంది. నేను కేవలం ఆయన ఆలోచన మాత్రం వాక్యపు ఆధారాల్లోనే చెప్పేవాడిని. దట్స్ ఆల్. నా జీవితంలో కలిగిన మార్పుని ఈ విధంగా నేను ఈ రోజు నిలబడి ప్రభు సేవ చేస్తున్నాను. దానికి ప్రబలమైన కారణాలు ఏమంటాయో ఆ విషయాలు మాత్రమే మీకు చెప్తాను. అనుభవాలు ఇవన్నీ. ఉంటాడు అన్నా, మాకు కారణం లేకుండా భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చిందన్నా, ముందు ప్రశాంతంగా ఉన్నామన్నా. అది నాని కలిగేది, నేను దాని కలిగేవాడిని. అన్నం తినేవాడిని కాదు. బజారుకి వెళ్ళి బతకాయ బదిలీ వేసేవాడిని. ఇంట్లో శుభ్రంగా వెళ్ళడం ఉంటే తినకున్నాను. అది అడిగి అడ్డం పడుకునేది. 3 రోజులు మోహంగా అనుకుంటూ ఉండేది. కొంపుది ఇది పరిస్థితి నా కొంపలో. ఇప్పుడు బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళకంత ఆహారం పెడతామంటే దరిద్రత నిలయత్నంలో మారింది నా కుటుంబంలో. అనేది 3 నెలల పాటు క్షేమంగా ఉన్నామన్నా. ఒకరినొకరు అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ కలుగుతుందన్నా. ఫైనాన్షియల్ గాను వ్యక్తిగత జీవితంలోని ప్రతిదీ ఒకరికొకరు కూర్చొని కౌన్సిలింగ్ ఆలోచించుకొని కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామన్నా. ఎప్పుడు నా టేబుల్ సమృద్ధిగా ఆహారం ఉంటుందన్నా. వీటన్నిటికీ కారణం నా ఇంట్లో ఆ అభద్రత తొలగినందువల్ల. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్లోనే అపవిత్రత ఉంటే, ఆ పరిస్థితి కలిగితే, మరి ఈ వ్యక్తిగత జీవితంలో దేవుని హీనమైనటువంటి హృదయం, ఈ హృదయం ఆయన కాలం, ఆయన నీరు. దీనిలో ఏ అపవిత్రత నిలిచి ఉన్నా ఆ అపవిత్రత చూడ నువ్వు పొందే అనర్థాలు, నష్టాలు, కన్నీళ్ళు, శాపాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. నేనంటాను, నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి, నీ పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అలా అయితేనే మాత్రమే నీ బ్రతుకు బాట సవ్యంగా సాగిపోతుంది. ఒక నుంచి నన్ను పిలిచాడు, ఏమండి అసలు గారు మా ఇంటికి అర్జెంట్గా 5 రావాలి మీరు. ఎందుకని? అక్కడికి వచ్చి తను చెప్తారన్నాడు. ఎందుకు బ్రదర్? అక్కడికి వచ్చి తను చెప్తారన్నాడు. సరే పిలిచాడు కదా వెళ్దాం, ఖాళీగా ఉన్నాను కదా అని వెళ్ళానండి. వెళితే హడావుడిగా ఉన్నాడు, బిజీగా ఉన్నాడు. వీళ్ళు బంధువులంతా వచ్చిన్నారు, సోకుగా వచ్చారు. అబ్బో ఆ సోకు నేను ఇప్పుడు వివరించలేను. నేను కూర్చొని వాళ్ళ అబ్బాయి పిలిచి అడిగాను, బాబు నాన్నగారు పిలిచారు అని, ఎందుకు పిలిచినట్టు అని. అది ఏళ్ళది పక్కన స్థలం కొనబోతున్నాం, దాని సంగతి ప్రార్థన చేపిస్తాను, పిలిచుంటాడండి అన్నాడు. ఓకే అనుకున్నా. అందులో పిలిచిన భార్య వచ్చింది. హడావుడిగా ఉన్నారంతాను.
ఏంటన్నా నన్ను పిలిచారు ఏం సంగతి కాదండి, కొత్త డైనింగ్ టేబుల్ అది కొన్నారు, 3 లక్షల రూపాయలండి, దానికి ప్రార్థన చెప్తే కూర్చుంటాడండి అని ఆమె అలా వెళ్ళింది. ఎవరిని అడిగిన ఒక్కొక్కరు ఒక్కొక్క కాసు చెప్తున్నారు, ఏదో కారణం చెప్తున్నారు, అందుకు కూర్చుంటారు అందుకు కూర్చుంటారని. అప్పుడు అర్థమైంది నాకు, ఆ ఇంట్లో సిన్సియారిటీ, యథార్థత లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, ఎవరికి ఎవరికి సంబంధం లేదు. మరి తన ఇంటి వారు ఎవరో అతను ఎవరో అది కుటుంబంలో మరేంటో నాకు అర్థం కాదు. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు పట్టు విడుపులు ఉండాలి, వ్యక్తులు ఒకరినొకరు సహించాలి, క్షమించాలి, ఒకరినొకరు భరించాలి. అప్పుడు అది కుటుంబంగా కట్టుబడుతుంది. అది యేసుక్రీస్తు వాక్యం ద్వారానే తెలుస్తుంది. లేకపోతే పంతం అంటూ జీవితాలు శాపంగా మార్చుకొని కొన్ని కుటుంబాలు నరక కోపాలైపోతున్నాయి. అయ్యా నేర్పించింది ఎందుకో తెలుసా మిమ్మల్ని? దేవుడు మీకు చెప్పే వాక్యాన్ని నేను మీ ద్వారా విని బాగుపడాలని, ఆత్మీయంగా ఎదగాలని మిమ్మల్ని ఖండించండి, మిమ్మల్ని నాకు బుద్ధి చెప్పండి, మిమ్మల్ని హెచ్చరించండి. అంతేకాని అంతకు మించి మిమ్మల్ని పిలవలేదయ్యా. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నా హృదయం ఉప్పొంగింది. ప్రతి క్రైస్తవుడు ఇలాంటి ఆశ దుఃఖం కలిగి ఉంటే ఈ రోజు మన దేశం ఇలా ఉండేదా? నేను గురించి మిమ్మల్ని ఎందుకో తెలిసిన ఆమె నేను వాక్యం వినాలి, నా ఇంటి వారు వాక్యం వినాలి, నా స్నేహితుల బంధువుల వాక్యం వినాలి. మీకు ప్రభువు చెప్పింది అంతా చెప్పండి, ఏది దాచవద్దు. ఇంకోసారి నేను పిలుస్తారో పిలవరు అని చెప్పి నేను ఖండించడం, బుద్ధి చెప్పడం, హెచ్చరించడం మానేస్తే నేను దైవ సేవకుడు కాకపోవడం దాకా చెప్పవలసింది నిక్కచ్చిగా మోమాటలు లేకుండా చెప్పవలసినది చెప్పి, ఏ కొండలైనా ఇనుప కొండల నుంచి ఈడ్చినట్లు ఈడ్చి ఆ ప్రభు సింహాసనంలో నిలబెట్టాలని అదే ఒకే ఒక కోరికతో నేను చేయవలసిన పని నేను చేయకపోతే, శ్రద్ధగా చేయకపోతే నాకు ఈ వినోద కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. దేవుని కొంచెం దూరమైతే ప్రమాదం ఉంది. ఎవరో ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది, అయ్యో నేను స్వార్థకురాలు ఏమింది, మంచిదమ్మా అన్న, నన్ను సహాయం చేయమంటారా, మీకు పేదరాలు ఉన్నట్టున్నావన్నా. దేవుని పొద్దున ప్రార్థన చేస్తుంటే ఎస్ఐ గారు మిమ్మల్ని చూపిస్తాను, అది చూపించారు తెలుసా, మీ చుట్టూ ఎందుకు వచ్చేస్తుందండి. ఆ సింహాసనం మీద కూర్చున్నారండి, మీ బట్టలు మెరిసిపోతున్నాయి. సరిగా వచ్చిన పని చెప్పమ్మా అన్న, నాకు ఇట్లాంటి ప్రవృత్తులు మహా చిరాకు. అందుకని నేను ఎవరిని పొగళ్ళు వాళ్ళ చెప్పి నేను బోధించుకోను. ఆ పొగలను వస్తే మహా చిరాకు. ఏముందని పోడించుకునేది, ఏముందని పొగడుతూ ఏసైలు అడిగితే మీరు ఎక్కడుండేవాడిని, ఏసైలు లేకపోతే ఎక్కడుండేవాడిని, ఆయన రక్తవంచాన్ని కలగకపోతే నేను ఏమైండేవాడిని. సమాధి కోటి శూన్యం మిగిలేది. నా 18 అంటే నేను మరణంతో పురుగులాడిన వ్యక్తిని. రేపు మాత్రం మా వాళ్ళు ఎదురు చూస్తున్న సమయం అది. మా ప్రియమైన సహోదరులాగా ఒక్కసారి మీరు ఆలోచించండి. పోగొడుతుంది ఆ పొరట ఆపేసి ఇలా వచ్చే సంగతి చెప్పమ్మని. ఏంటండి, నా మనవరాలకి పెళ్లి చేస్తున్నానండి. వాళ్ళొక ఉంగరమేమో ఒక ఎండిపోయిన అడిగారండి. నేను ప్రార్థన, ప్రభువా ఎండిపోయిన ఇక్కడ నుంచి వచ్చేది ప్రభువా, తండ్రి నాయన ఉంగరం ఎక్కడి నుంచి తేవాలి ప్రభువా అని పేదరాళ్ళని అని ఏడ్చాను. ప్రభు అయ్యా ప్రభు నిన్నే చూపిస్తున్నాడు. ఏమో తెలిసినాలో నాకు అర్థం చేసావు అమ్మా, నేను చూపించాడయ్యా.